మీరు కూర్చునే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వం చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా స్త్రీల కోసమే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి తగిన పరిష్కారాన్ని ఇవ్వకుండా, దాన్ని ఫేస్ చేయకుండా దూరంగా పారిపోయే వాళ్ళను బాధ్యత లేని వారిగా పిలుస్తారు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా సమస్యను ఇతరుల భుజంపై వేసి అక్కడి నుండి తప్పించుకునే ధోరణిని కలిగి ఉంటారు. అది కాకుండా వారు ఎప్పుడూ నవ్వుతూ సృజనాత్మకతను కలిగి ఉంటారు, సూటిగా మాట్లాడతారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న యాంగిల్ని బట్టి వీరు ఎప్పుడు కలలు కంటూ ఉంటారు. జీవితాన్ని కొత్తగా మలుచుకోవడానికి వీరి మనస్సులో ఎప్పుడు కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. గౌరవం మరియు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే విషయాలను వీరు తీసుకోరు. వీరి జీవితాన్ని చాలా విలువైనదిగా పరిగణిస్తారు మరియు ఎంజాయ్ చేస్తారు కూడా. ఇలా కూర్చున్న వాళ్ళని కంఫర్ట్ లవర్స్ అని అంటారు. వీరి దృష్టి ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, అందుకే వారు దేని మీద ఎక్కువసేపు దృష్టిని పెట్టలేరు. ఇలాంటి వాళ్ళని క్రమశిక్షణారహితులుగా చెప్పవచ్చు. అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న వారిని క్రమశిక్షణారహితులుగా చెప్పవచ్చు. వారు మంచి సమయపాలన కలిగి చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఇంకా వీరికి సిగ్గు ఎక్కువ. వాళ్ళని వాళ్లే పరిశీలించుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. వీటితో పాటు వారు సరిగా వ్యవహరించని మరియు క్రమశిక్షణ లేని వ్యక్తులను ఇష్టపడరు. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా వీరు సాధారణంగా చాలా మొండి పట్టుదల కలిగి ఉంటారని, అలాగే కూల్గా కూడా ఉంటారని చెప్తారు. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. ఆత్రపడి ఏదీ చేయరు, ఎందుకంటే వారు ప్రతిదానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంటుందని విశ్వసిస్తారు. సో మీరు ఎలా కూర్చుంటారో మీకు మీరే అంచనా వేసుకోండి. దీన్ని బట్టి మీ మనస్తత్వం తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.